నల్గొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హాజరయ్యారు. గ్రామ ప్రజలు కోల్హాట బృందంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపి సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ తీవ్రమైన ఎండలో కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలికిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్షేమంగా వెళ్లి తిరిగి రండి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించడం అని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. గ్రామంలో సుమారు 200 వాహనాలు ఉండగా 150 మంది హెల్మెట్ ఉపయోగించడం శుభపరిణామమని, మిగతా వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. త్వరలో మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ దారా కవిత మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ పులి రమేష్, ఎన్హెచ్ఓ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, గ్రామ సర్పంచ్ రజితతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్వాల్వ్ అయ్యి ఏసీపీ సారు మనకు పచ్చ జెండా ఊపి ఈ యొక్క బైక్ ర్యాలీని తీర్మానం చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ స్కూల్ ముందట ఒక ఫ్లెక్సీ పెట్టినాం, కంపల్సరీ హెల్మెట్ వాడాలి. ఇక్కడ గ్రామ పంచాయతీ ముందట ఒక హెల్మెట్ పెట్టినాం. దాని యొక్క ఉద్దేశం ఏంటి, గ్రామానికి అవగాహన ఈ సందర్భంగా కల్పిస్తున్నాం. కాబట్టి మీరు మా పోలీస్ స్టేషన్ రెడీ చేశారు సార్. ఇందిరానగర్లో ఒక 2-3 రోజుల్లో ఇనాగ్రేషన్ ఉంటుంది సార్. తను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అదే ఉత్సాహంతోనే సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు సార్. సార్ ఏమంటారంటే మన చింతలపల్లిలో ఇప్పుడు తీసుకున్న తీర్మానం ఇదొక్కటే కాదు, మన దగ్గర ఎక్కడ ఎలాంటి ముందుండాలి, ఈ కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్ చేస్తారో అది కూడా అయితే చేయాలని చెప్పి మళ్ళీ మమ్మల్ని పిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇనాగ్రేషన్. థ్యాంక్ యూ. తర్వాత తీసుకురండి సార్, సింబాలిక్గా సార్ ఒక 4 హెల్మెట్స్ రండి తీసుకురండి సార్. తీర్మానం చేశారు సార్. పంచాయతీ రోడ్డు భద్రత భాగంగా గ్రామంలో వచ్చే ద్విచక్ర వాహనాలు హెల్మెట్ లేనిదే గ్రామ ప్రవేశం లేదు. చింతలపల్లి ప్రతి గ్రామ పౌరుడు ప్రతి ఒక్కరూ వీళ్ళు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించడమైనది. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, మేడం అండ్ సార్ అందరికీ పేరు పేరు నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముందుబడి సిపి గారి సమక్షంలో చిలుముల అరుణ్కు హెల్మెట్ బహుకరిస్తున్నారు. సార్ సమక్షంలో ఇచ్చాం. చిలుముల అరుణ్, దాసరి రమేష్, చిలుముల ప్రహ్లాద్, అడ్డూర్ అనిల్, మైస శ్రీకాంత్, బొంకూరి కార్తిక్ చెప్పిన పేర్లు రండి సార్ దగ్గర తీసుకోండి. ఇది ఒక్కరోజు భాగవతం కాకుండా 4 రోజులు కాకుండా ఇది మనం మనసారా మనస్ఫూర్తిగా మనం ప్రమాణం చేశాము. హెల్మెట్ లేకుండా ఈ దారిలోకి దాని పరిస్థితి తీసుకొచ్చుకోవాలి. అలాంటి ఒక కొత్త సంస్కృతిని మనం కొత్తగా తెరదిద్దాం. అలా ఉండేటట్టు ప్రయత్నం మేము మౌనంగా రోధిస్తాం. ఆ దెబ్బతిన్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వరంగల్ సిపి సార్ శ్రీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ సార్కి, అదేవిధంగా డీసీపీ మేడం కవిత మేడం గారికి, ఏసీపీ సార్ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా మిత్రులు, ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా పోలీసు సిపి సార్ చెప్పిన విధంగా సూచనలన్నీ మీరు తప్పకుండా పాటిస్తూ, సిపి సార్ ఆశించినటువంటి సారు సడన్గా సర్ప్రైజ్ విజిట్ చేస్తానని చెప్పి, కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి తప్పకుండా హెల్మెట్లు పట్టుకొనే మేము వెహికల్ బయట తిప్పుతా అని చెప్పి మనం ఈరోజు ప్రతిజ్ఞ చేసినాం. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి మనం అది అమలు చేస్తూ మన గ్రామాన్ని, ఈ యొక్క మండలానికి, అదేవిధంగా హన్మకొండ జిల్లాకు మార్గదర్శకంగా చూపించాలని ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను సిపి సార్కు మాట ఇస్తున్నాను. మేము కంపల్సరీ అమలు పరుస్తాం సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.